స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తిరుపతిలో రైలు బోగిలో మంటలు చేరినటువంటి సంఘటన నిన్న చోటు చేసుకుంది. అయితే ఒకసారిగా భయాందోళనకు అటు ప్రయాణికులు కావచ్చు, స్థానికులు కావచ్చు, భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. ఏదైతే మనం ఉన్నటువంటి ఇదే ప్రదేశంలో నిన్న ఇదే ప్రాంతంలో ఏదైతే ఇసారా ఎక్స్ప్రెస్ అన్నటువంటి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ రావడం జరిగింది. ఇది పూర్తిగా ప్యాసింజర్స్ అంతా కూడా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసిన తర్వాత ఇదైతే మనం చూస్తున్న ట్రాక్లన్నీ కూడా 8 బిట్ ట్రాక్స్ అంటారు వీటిని. అయితే జనరల్గా 2 లైన్లు మాత్రం ప్రధానంగా రాకపోకలు సాగేటువంటి 2 ట్రాక్ లైన్లు ఉంటాయి. ఈ మనం చూస్తున్నటువంటి 8 బిట్ ట్రాక్లు అనేటివి ఏదైతే ఈ యొక్క ఎక్స్ప్రెస్లు వస్తాయో, స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కావచ్చు, మిగిలినటువంటి వాటిని కూడా అయితే పార్కింగ్ కోసం ఈ యొక్క ట్రాక్లో వచ్చి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే వీటికి పూర్తి స్థాయిలో 8 బిట్ ట్రాక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రధానంగా 2 లైన్లు మాత్రం జనరల్ సర్వీస్ నడిచేటువంటి ఉంటాయి. ఈ యొక్క ఎక్స్ప్రెస్లు ఏదైతే వస్తాయో అవి ఉదయం వచ్చి ఏదైతే ప్యాసింజర్స్ అంతా కూడా ఇక్కడ దించిన తర్వాత రాత్రి తిరుగు ప్రయాణటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ట్రైన్లన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క ట్రాక్ల మీద నిలబెట్టారు, ఇక్కడ పార్కింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పాలి. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే ఆ ఇసారా ఎక్స్ప్రెస్ ఉందో ఆ యొక్క ట్రైన్ చివరి భోగిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, అది పూర్తి స్థాయిలో కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. అయితే దాని పక్కనే మరొక ట్రాక్ పక్కన ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది. ఆ యొక్క రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్లో కూడా ఒక ఏదైతే జనరేటర్ ఉన్నటువంటి ఒక భోగి కూడా ఈ యొక్క మంటలు వ్యాపించి తాత్కాలికంగా మాత్రమే ఆ యొక్క మంటలు దానికి అంటుకున్నటువంటి పరిస్థితి. అయితే పెను ప్రమాదం ఆ యొక్క ట్రైన్కి తప్పిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో మాత్రం ఎటువంటి ప్రమాదం రాయలసీమ ఎక్స్ప్రెస్కు మాత్రం జరగలేదని చెప్పాలి. అదే రకంగా ఈ యొక్క ఏదైతే ఇసారా ఎక్స్ప్రెస్ సంబంధించి మాత్రం అయితే మనం పర్టికులర్గా ఆ కాలినటువంటి భోగి గురించి మాత్రం మనం మాట్లాడుకున్నట్టయితే అది ఏ రకంగా జరిగిందన్న కోణంలో మాత్రం మంటలు ఎలా వ్యాపించాయి, అది ఎందుకు ఒకసారిగా అంత మంటలు ఎలా అక్కడ ఏర్పడ్డాయన్న కోణంలో మాత్రం రైల్వే పోలీసులు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు కావచ్చు యొక్క పూర్తి స్థాయిలో మాత్రం ఆ యొక్క దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. అయితే మనం నిన్న ఆ యొక్క ఫైర్ ఆఫీసర్తో కూడా మాట్లాడినప్పుడు ఎందుకు ఈ రకంగా జరిగిందంటే ఇది బహుశా వేడి వల్ల ఏదైతే టెంపరేచరు హెవీ ఉండడం వల్ల వచ్చిందనేసి వాళ్ళు తెలియజేసినప్పటికీ అనేక అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇదైతే మనం చూస్తున్నటువంటి ఒకసారి ఈ ప్రాంతాన్ని మనం పరిశీలించవచ్చు. గతంలో ఇదే ప్రాంతంలో కూడా కొంతమంది ఆకతాయిలు ఏదో గంజాయి తాగేవారు కావచ్చు, ఇటువంటి వారంతా కూడా ఇటుపక్క సంచరిస్తున్నారని కూడా పోలీస్ అధికారులు ఇటుపక్కంతా కూడా డ్రోన్లు కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఈ యొక్క సంఘటన పట్ల మాత్రం కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఎవరన్నా ఆకతాయిలు లేకపోతే ఈ యొక్క గంజాయి బ్యాచ్ లాంటి ఆకతాయిలు ఎవరన్నా ఆ సమయంలో ఇక్కడ ఉండే ఆ ట్రైన్లో ఏమన్నా సిగరెట్లు తాగడమో లేకపోతే ఇతర కార్యక్రమాలు ఏమైనా చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే సహజంగా ఇటీవల ఈ యొక్క ట్రైన్ ప్రమాదాలు కూడా ఎక్కువవుతున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులు భయాందోళనకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇలాంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ఇలాంటి సంఘటన పట్ల పూర్తిగా అయితే అధ్యయనం చేసి దాన్ని పూర్తిగా నిగ్గుదెలిస్తే కానీ ప్రయాణికులు కావచ్చు, సాధారణ ప్రజలకు కావచ్చు ఆ భయాందోళన కూడా పోయేందుకు కూడా ఆస్కారం ఉంటుందని చెప్పాలి. ఇదే ఆకతాయిలు చేసిన పని అయితే మాత్రం ఖచ్చితంగా వారిని పట్టుకొని శిక్షించే విధంగా కూడా చర్యలు చేపట్టే దిశగైతే అధికారులు అయితే చేపడుతున్నారని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క భోగిలో మంటలు మాత్రం ఒక ఇన్ కేసు ఒకవేళ షార్ట్ సర్క్యూట్ లాంటిది ఏమన్నా జనరేట్ అయిందా లేకపోతే అన్ని కోణంలో ఏదైతే ముఖ్యంగా దాంతో ఒక బ్యాటరీ టైపు కొన్ని మెటీరియల్స్ కూడా ఉంటాయి, అదే రకంగా ఎలక్ట్రికల్ కూడా దానికి కన్వర్ట్ అయి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇది పార్కింగ్లో ఉన్నటువంటిది కాబట్టి షార్ట్ సర్క్యూట్కి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి అన్నది ప్రధాన కోణంలో కూడా అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రమాదానికి ఏమీ కారణాలన్నా నిగ్గుదల్చేటువంటి ప్రయత్నంలో మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారని చెప్పాలి. ఏదైతే నిన్న కాలినటువంటి ఆ భోగిని కూడా ఏదైతే యార్డ్ ఉంటుందో ఒక గ్యారేజ్ ఉంటుందో ఆ యొక్క దాన్ని తీసుకెళ్లి పూర్తి స్థాయిలో అయితే అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనిందని చెప్పాలి. అయితే రైల్వే ప్రమాదాల మీద అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా తగిన చర్యలు చేపట్టే దిశగా అయితే అధికారులు అయితే యోచిస్తున్నట్టు కూడా సమాచారం. అదే రకంగా ఈ కేసు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో చాలా క్లియర్గా అధ్యయనం చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.